రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు సీఎం. గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ధరణితో రైతులు ఇబ్బందులు పడ్డారని, వారికి తాము పరిష్కారం చూపుతున్నామని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రధానంగా ముందుకు వెళ్తుంది. మా ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రాని సందర్భంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, వారు పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చి ఈనాడు దేశంలోనే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనలో అతి తక్కువ రుణభారం ఉన్న రైతులు తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నదని ప్రకటించడం తెలంగాణకు గర్వకారణం. రాష్ట్ర ప్రభుత్వం 25,35,000 మంది రైతు కుటుంబాలకు 20,616 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన కృషి చేసింది. అదేవిధంగా ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. సాదా బైనామాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూములకు వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నది మా రెవెన్యూ శాఖ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఉగాది సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను.